Back to my YouTube channel Rahman's Health and Biology Hub. So don't forget to subscribe and like, share my videos. Thank you. ఈ టీబీలు మొత్తం 3 స్టేజెస్ ఉన్నాయి. ఆ స్టేజెస్ ఏదో చూద్దాం. ఫస్ట్ ఏమంటామంటే ప్రైమరీ టీబీ అంటాం. ఫస్ట్ స్టేజ్ ఏమంటాం మనం? సెకండ్ స్టేజ్ లేటెంట్ టీబీ. థర్డ్ స్టేజ్ యాక్టివ్ టీబీ. How many stages are there? First stage ఏంటి? Second stage latent. Third stage active. ఇప్పుడు మనం ప్రైమరీ టీబీ గురించి ఒక 2 పాయింట్స్ చెప్పుకుందాం. వాట్ ఈజ్ ఏ ప్రైమరీ టీబీ? ప్రైమరీ టీబీ అంటే ఎప్పుడైనా సరే ఒక ఆరోగ్యవంతుడు క్షయవ్యాధిగ్రస్తుడి నుండి డ్రాప్లెట్స్ ద్వారా ఇతను ఇన్ఫెక్ట్ అయినప్పుడు, ఒక క్షయవ్యాధిగ్రస్తుడు దగ్గాడనుకోండి, ఆ దగ్గటం ద్వారా లేదా తుమ్మటం ద్వారా చేదటం ద్వారా వచ్చినటువంటి క్రిములు ఒక ఆరోగ్యవంతుడు పీల్చినప్పుడు వెంటనే మన ముక్కు నుంచి లేదా నోటి నుంచి మన శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళి అక్కడ ఆ బ్యాక్టీరియా అంటే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు మన శరీరంలో ఈ వ్యాధి క్రిములు, నేను చెప్పాను కదా, ఊపిరితిత్తులు అనేటువంటి సంచి లాంటి నిర్మాణాల్లో ఆల్వియోలో ఉంటాయని, అక్కడికి వెళ్ళి ఇన్ఫెక్షన్ని కలగజేస్తాయి. అలా కలగజేసినప్పుడు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు వెంటనే మనం క్షయవ్యాధికి గురైపోయి మనకు ఆ వ్యాధి లక్షణాలు 1 నుంచి 2 వారాల్లో ఆ వ్యాధి లక్షణాలు బయటకు పడతాయి. దీన్ని మనం ప్రైమరీ టీబీ అంటాం. ఏమంటాం దీన్ని? 1 నుంచి 2 వారాల్లోనే మనకు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. అంటే ఇప్పుడు మనం వ్యాధి లక్షణాల గురించి ఒకసారి చెప్పుకుందాం. మరి క్షయవ్యాధి వచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ చెప్పాం కదా లంగ్స్ సంబంధించిందని, కాబట్టి అలాంటి వాటి సంబంధించిన లక్షణాలు ఏంటి? దగ్గు. 3 వారాల కంటే మించిన దగ్గులో రక్తం పట్టడం, కళ్ళె పట్టడం. ఇట్స్ ఎ ఫస్ట్ సిమ్టమ్. ఏం చెప్పండి ఒకసారి? దగ్గుతో కళ్ళె పట్టడం, కళ్ళెలో రక్తం పట్టడం. ఇది గనక 3 వారాలు తగ్గకుండా దగ్గు వస్తూ దగ్గులో కళ్ళె పడుతూ రక్తం పడుతూ ఉన్నది అంటే మనం టీబీ అని గుర్తించాలి. తర్వాత 3వ లక్షణం ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. బరువు తగ్గుతూ ఉండటం. మీకు ఏ కారణం లేకుండా బరువు తగ్గుతూ ఉండాలి. నెలలో 5 నుంచి 10 కిలోల బరువు తగ్గిపోవాలి. అంత సడన్గా ఎవరన్నా బరువు తగ్గుతారా? ఈ క్షయవ్యాధిలో తగ్గుతారు. అలాగే ఛాతీలో నొప్పి, ఊపిరి పీల్చుకునేటప్పుడు ఛాతీలో నొప్పి వస్తుంది, చూసారా? తర్వాత ఆకలి అస్సలు ఉండదు, లాస్ ఆఫ్ అపటైట్. ఏమ్మా వింటున్నారా? ఏం చెప్పాను? 3 వారాల కంటే మించిన దగ్గులో కళ్ళె పట్టడం, కళ్ళెలో రక్తం పట్టడం. తర్వాత ప్రతిరోజు సాయంత్రం జ్వరం రావటం, చెమటలు పట్టడం. తర్వాత బరువు కోల్పోవటం, నెలలో 5 నుంచి 10 కిలోలు బరువు కోల్పోవటం. ఆ తర్వాత ఛాతీలో నొప్పి, ఆకలి తగ్గిపోవటం, వికారంగా ఉండటం, వాంతులు రావటం, పొట్టలో నొప్పి, కళ్ళు తిరగటం. ఇంకా ఏమున్నాయి? అలసట, ఏ పని చేయలేకపోవటం, నీరసంగా ఉండటం. ఇవన్నీ లక్షణాలే. కాబట్టి ఈ లక్షణాలు గుర్తుపెట్టుకోండి. ఈ లక్షణాలు ఉన్నాయంటే మనం టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రైమరీ టీబీ చెప్పాను కదా, మరి సెకండ్ స్టేజ్ లేటెంట్ టీబీ అన్నాను. ఇదేంటి లేటెంట్ టీబీ అంటే? ఇప్పుడు కొంతమందికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అతనికి ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు, అంటే వ్యాధికారక క్రిములు శ్వాస మార్గం ద్వారా ఊపిరితిత్తులో ప్రవేశించినప్పటికీ అక్కడ వెంటనే మన శరీరంలో ఎప్పుడైతే
ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ సంబంధించిన బ్యాక్టీరియాలు ఊపిరితిత్తులోకి వస్తాయో అక్కడ వెంటనే మన శరీరము ఇమ్యూన్ సిస్టము రెస్పాన్స్ అయిపోయి తెల్ల రక్త కణాలు ముఖ్యంగా రెస్పాన్స్ అయ్యి మ్యాక్రోఫేజెస్ అనేటువంటి రక్షక భటుల్ని వెంటనే అక్కడికి పంపిస్తుంది. మన శరీరంలో వ్యాధికారక క్రిములు వచ్చిన వెంటనే ఊపిరితిత్తులో వచ్చిన వెంటనే మన శరీరం యొక్క డిఫెన్స్ మెకానిజం రెస్పాన్స్ అయ్యి మ్యాక్రోఫేజెస్ అంటే తెల్ల రక్త కణాలు అక్కడికి వచ్చి ఈ యొక్క బ్యాక్టీరియాలని చంపేసి, అయితే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ జరుగుతుంది. మొత్తం బ్యాక్టీరియాలని చంపలేదు, కానీ బ్యాక్టీరియాలని చాలా వరకు చంపేసి కొన్ని బ్యాక్టీరియాలని అలా పట్టు ఉంచుతుంది. అంటే చంపదు, అలానే బ్యాక్టీరియాలని పెరగనివ్వదు. స్టేబుల్గా ఆ బ్యాక్టీరియాలు ఈ మ్యాక్రోఫేజెస్లో ఉండిపోతాయి. ఇది లేటెంట్ టీబీ అంటాం. అంటే ఏంటి? బ్యాక్టీరియాలు అతనికి ఆ పర్సన్ వ్యాధికి గురి అవ్వడు, కానీ క్షయవ్యాధి క్రిములు అతని ఊపిరితిత్తుల్లో అతని శరీరంలో ఉంటాయి. కానీ అతను ఒకరి నుంచి ఇంకొకరి వ్యాధిని వ్యాపింప చేయడు. ఇన్యాక్టివ్ ఫేజ్ అనమాట. క్షయవ్యాధిగ్రస్తుడు అనొచ్చు టెక్నికల్గా, కానీ అతనికి ఆ లక్షణాలు ఏమి ఉండవు. అతనికి దగ్గు రాదు, జ్వరం రాదు, బరువు తగ్గడు, ఏమి తగ్గడు. కానీ టెస్ట్ చేస్తే అతను క్షయవ్యాధికి గురై ఉంటాడు. కాబట్టి ఎందుకని? మ్యాక్రోఫేజెస్ అనే తెల్ల రక్త కణాలు ఆ క్రిముల్ని పట్టి ఉంచుతాయి. అంటే ఆ క్రిముల్ని పెరగనీయకుండా, అలానే పూర్తిగా చంపలేవు. ఎందుకని? అతని శరీరంలో రక్షక వ్యవస్థ బాగా బలంగా ఉంది కాబట్టి. కాబట్టి ఈ లేటెంట్ టీబీ కొద్ది రోజుల తర్వాత యాక్టివ్ టీబీగా మారిపోవచ్చు. అంటే ఎప్పుడైతే అతని ఇమ్యూని సిస్టమ్ తగ్గిపోయిందో వెంటనే మళ్ళీ ఈ వ్యాధి అతను గురవుతాడు. అర్థమైందా? రెండో టీబీ ఏమంటుందండి? లేటెంట్ టీబీ. మూడోది యాక్టివ్ టీబీ. ఏంటమ్మది? ఇప్పుడు చెప్పాను కదా, లేటెంట్ టీబీలో అతని రక్షణ వ్యవస్థ బలంగా ఉండటం వలన అవి పెరగకుండా ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఆ మనిషికి సపోజ్ ఓల్డ్ ఏజ్ వలన, లేకపోతే వేరే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వలన, అతని శరీరంలో కిడ్నీ మార్పు వలన కానీ, లేదా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వలన కానీ, లేదా అతను హెచ్ఐవికి గురైనప్పుడు కానీ, లేదా క్యాన్సర్ లాంటి జబ్బులకు గురైనప్పుడు కానీ, లేదా డయాలసిస్ లాంటివి జరిగినప్పుడు, అతనికి వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు, ఇమ్యూనో సప్రెసెంట్స్ మందులు వాడినప్పుడు ఆటోమేటిక్గా ఈ లేటెంట్ టీబీ బికమ్స్ ఇంటూ యాక్టివ్ టీబీ. అంటే అప్పటి వరకు నిద్రావస్థలో, అంటే దాన్ని ఏమంటాం మనం? డార్మెన్సీ అంటాం. డార్మెంట్ స్టేజ్లో ఉంటాయి బ్యాక్టీరియాలు, ఊపిరితిత్తులో నిద్రపోతూ ఉంటాయి. అవి కాస్త ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందో, ఎప్పుడు తగ్గుతుంది? మనం మన శరీరంలో శక్తి సన్నగిలినప్పుడు, మనం వయసు పెరిగినప్పుడు, హెచ్ఐవి లాంటి జబ్బులు గురైనప్పుడు, క్షయవ్యాధి, వేరే క్యాన్సర్ లాంటి జబ్బులు గురైనప్పుడు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అప్పుడు, లేదా వ్యాధి నిరోధక తగ్గినప్పుడు ఈ లేటెంట్ టీబీలో ఉన్నటువంటి ఈ మైక్రోబ్స్ మళ్ళీ పుంజుకొని అప్పుడు క్షయవ్యాధిని కలగజేస్తాయి. దాన్ని మనం యాక్టివ్ టీబీ అంటాం. ఇప్పుడు మనం క్షయవ్యాధికి గురయ్యేటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. వల్నరబుల్ పీపుల్ అంటాం. వల్నరబుల్ పీపుల్, ఎవరైతే క్షయవ్యాధికి ఎక్కువ గురవుతారో ఆ పీపుల్ని వల్నరబుల్ గ్రూప్స్ అంటాం. అలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, క్షయవ్యాధికి అత్యధికంగా గురయ్యేది ఎవరంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళ. వెరీ గుడ్, అది కూడా మంచి పాయింటే. కాకపోతే పాంప్లెట్స్ ఉన్నాయి కదా, చదువుతున్నారు. సరే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకోవాలంటే పూర్ హౌసింగ్ అండ్ పావర్టీ, లో ఎకనామిక్ స్టేటస్. ఇది చాలా బలమైనటువంటి కారణం అమ్మా. పూర్ హౌసింగ్ అంటే గుడిసెల్లో అనే కాదు, ఒకే ఇంట్లో 10 మంది 20 మంది, ఓవర్ క్రౌడింగ్, ఒకే ఇంట్లో 10 మంది నివసించడం, తర్వాత గాలి వెలుతు తక్కువగా ఉన్నటువంటి ఇళ్లలో నివసించడం, గుంపులుగా నివసించడం, లో ఇన్కమ్ గ్రూప్స్, పేదవాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కళ్ళు గనక వ్యాధి గురైతే వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వ్యాపింపు చేస్తారు. తర్వాత
న్యూట్రిషనల్ డిఫిషియన్సీ, పోషకాహారం సరిగ్గా లేకపోవటము, సరైన ఆహారం తీసుకోకపోవటం. అందుకోసమే కదా స్కూళ్ళలో మనం మధ్యాహ్నం భోజన పథకం పెట్టింది. అందులో చిక్కీలు ఇస్తున్నారు, మంచి గుడ్లు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, మంచి ఆహారం పెడుతున్నారు. ఎందుకని? న్యూట్రిషన్ లోపం వలన కూడా అమ్మా రాగి జావా ఇస్తున్నారు, పాలు ఇవ్వట్లేదా? ఆ స్కూల్లో ఇవ్వరు. అంటే రాగి జావా, గుడ్లు, చిక్కీలు ఇస్తున్నారు కదా. ఎందుకు ఇస్తున్నారు? ఇలాంటి వ్యాధులు రాకుండా మీకు బలమైనటువంటి పోషకాహారం కలగాలి. తర్వాత స్మోకర్స్, హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరంటే స్మోకర్స్ అంటే పొగాకు ఉత్పత్తులను పీల్చేవాళ్ళు, పొగాకును సిగరెట్ స్మోక్ చేసేవాళ్ళు, ఆల్కహాలిక్స్ మద్యం సేవించేవాళ్ళు, పొగాకు పీల్చేవాళ్ళు, గుట్కా ఖైనీ పాన్ పరాగులు తాగేవాళ్ళు, తినేవాళ్ళు. అలాగే తర్వాత డయాబెటిక్, అన్కంట్రోల్డ్ డయాబెటిక్, షుగర్ జబ్బుతో బాధపడే వాళ్ళకి వీళ్ళల్లో ఎక్కువగా మనం. అలాగే సబ్స్టాన్స్ అబ్యూజ్ అంటాం, మత్తు పదార్థాలు, కొంతమంది కోకైన్, గంజాయి ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. కాబట్టి సబ్స్టాన్స్ అబ్యూజ్ అంటే మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళకి దీస్ ఆర్ ద హై రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట.